బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షాడ్ నుంచి నిన్న చేపట్టవలసిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు వాయిదా వేశారు. ప్రయోగానికి గంట సమయం ఉంది అనగా వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సమస్యను పరిష్కరించి ఈ రోజు సాయంత్రం 4:04 ప్రయోగిస్తామని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొన్నది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నిన్న చేపట్టవలసిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు వాయిదా వేశారు. ప్రయోగానికి గంట సమయం ఉంది అనగా వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్యను పరిష్కరించి ఈ రోజు సాయంత్రం 4:04 ప్రయోగిస్తామని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొన్నది. రెడీగా పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగాన్ని నిన్న వాయిదా వేశారు. నిన్న ప్రయోగించవలసింది ఈ రోజు సాయంత్రం 4:04 ప్రయోగిస్తున్నట్లుగా కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ స్వప్న, ఎన్నో అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగాన్ని అయితే నిన్న ప్రయోగించవలసింది. 4:06 ప్రయోగించవలసిన ఈ ప్రయోగం ఆఖరి నిమిషాల్లో వాయిదా పడింది. దీనికి ప్రధానంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబో-3 మిషన్ సంబంధించి ఉపగ్రహంలోనే లోపం ఉందని చెప్పి వాళ్లే యూరోపియన్ శాస్త్రవేత్తలే గుర్తించడం జరిగింది. దీంతో ఒకంత ముందుగా గుర్తించడం మేలైంది. చివరి క్షణాల్లో వాయిదా పడినా కూడా ఇటు మనకు కూడా మంచి జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పిఎస్ఎల్వి రాకెట్ అనేది మంది నింగిలోకి ప్రయోగించవలసిన ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్లవలసిన ఈ వాహక నౌక అయితే మందే కాబట్టి వన్స్ ఇది గాల్లోకి వెళ్ళి ప్రయోగం విఫలమైతే ఆ చెడ్డ పేరు కూడా మనకే వస్తుంది. కానీ ముందుగానే గుర్తించి దీన్ని వాయిదా వేయడం కూడా మంచిదే అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తర్వాత శాస్త్రవేత్తలందరూ కూడా మన ఇస్రో చైర్మన్ సోమనాథ్ చటర్జీ కావచ్చు, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన శాస్త్రవేత్తలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడ లోపం ఉంది దానికి కూడా గుర్తించారని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. గుర్తించిన తర్వాత నిన్ననే సూచనప్రాయంగా చెప్పారు. వెంటనే కూడా రేపు ఎట్టి పరిస్థితులు 24 గంటల్లోపు ఈ ప్రయోగం చేపడతామని దీంట్లో క్రమంగానే ఈ రోజు అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. సాయంత్రం 4:12 ఈరోజు సాయంత్రం 4:12 ఈ పిఎస్ఎల్వి C-59 రాకెట్ ని సక్సెస్ఫుల్ గా నింగిలోకి పంపేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఈ పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రోబో-3 శాటిలైట్ ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ నింగిలోకి తీసుకెళ్లే క్రమంలో కూడా 2 శాటిలైట్ ఉంటాయి. ఒకటి వచ్చి ఆక్యులర్ స్పేస్ క్రాఫ్ట్ అని, మరొకటి కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అని 2 రాకెట్లు ఉంటాయి. వీటితో పాటుగా మరో చిన్న శాటిలైట్స్ 4 ఉంటాయి. ఈ పెద్ద శాటిలైట్లు వచ్చి 555 కేజీల బరువుతో నింగిలోకి వెళ్ళనున్నాయి. ప్రధానంగా ఈ ఉపగ్రహం ప్రయోగానికి సూర్యుడి పైన అధ్యయనం చేసేందుకే ఈ ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించనున్నారు. మరీ ముఖ్యంగా సుమారుగా 60,000 కిలోమీటర్లు కక్షలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సూర్యుడి పైన అధ్యయనం చేస్తాయి. సూర్యుడి బాహ్యవలం ఏ విధంగా ఉంది, అలాగే సూర్యుడికి సంబంధించిన కరోనా అంటే సూర్యుడి యొక్క వెలుతురు ఏ విధంగా ఉంది, ఆ వెలుతురులో ఎటువంటి మూలకాలు ఉంటాయి, అది భూమికి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పి ప్రయోగం చేసేందుకే ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రోబో మిషన్ లో ఇది 3వ ప్రయోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే 2001లోనే ఒక శాటిలైట్ నుండి పంపించే ప్రోబో 1 అనే పేరుతో, అలాగే 2009లో
ప్రోబో 2 పేరుతో మరో శాటిలైట్ పంపించారు. ఈ ప్రోబో సిరీస్ లోనే ఈ రోజు ప్రోబో 3 నిన్న పంపించవలసిన శాటిలైట్ అయితే ఏదైతే ఉందో ఈ రోజు ప్రయోగించబోయేది. ఈ ప్రోబో 3 మిషన్ ద్వారా సూర్యుడిపై సమగ్రమైన అధ్యయనం చేసేందుకే ఈ ప్రయోగం చేపట్టినారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రయోగంలో ప్రధానంగా పూర్తి వాణిజ్యపరమైన కార్యకలాపాలు కనుక చూడవచ్చు. ఎందుకంటే ఇది యూరోపియన్ ఏజెన్సీకి సంబంధించి 200 యూరోల ఒక బిజినెస్ డీల్ గా చెప్పవచ్చు. 200 యూరోలకు సంబంధించి ఇప్పటికే ఇస్రోతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మనం వాళ్ళకి సంబంధించిన శాటిలైట్లు మనం నింగిలోకి పంపవలసింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా చేపడితే మనకి ఇస్రోకి మంచి పేరు రావడంతో పాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలకు మనం అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న నాసా కావచ్చు, మిగతా అభివృద్ధి చెందిన యూరోపియన్ ఏజెన్సీలు కావచ్చు, అనేక ఏజెన్సీలు కూడా గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మన స్థానం కూడా మెరుగుపరిచేందుకు ఖచ్చితమైన ప్రణాళికలు, ఖచ్చితమైన ఇదైతే ప్రపంచానికి కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు అత్యంత చౌకగా శాటిలైట్లని అంతరిక్షంలో ప్రయోగించేందుకు భారత వైపు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే ఒక ప్రయోగం చేపట్టాలి అంటే సుమారు 100 కోట్లతో వ్యయంతో కూడుకున్నది. ఇలాంటి క్రమంలో ఈ పిఎస్ఎల్వి అలాగే భారత్ పంపించే ఈ రాకెట్ల ద్వారా అత్యంత చౌకగా ఇతర దేశాల్లో ఒక రాకెట్ ని ప్రయోగించాలన్నా, ఏదైనా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాలన్నా 100 కోట్లతో కూడుకుంది. అట్లాంటిది భారతదేశం అతి చౌకగా ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు కేవలం 200 నుంచి 300 కోట్ల రూపాయలతో తక్కువ ధరలతోనే పంపించే అంత వెసులుబాటు కల్పించారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఏ శాటిలైట్ పంపించాలని కూడా భారత్ వైపు చూసే పరిస్థితి. అది భారత్ లో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అంటే ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని షార్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ షార్ కేంద్రంగా షార్ లోని ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది చాలా ప్రత్యేకతతో కూడుకుంది. ఎందుకంటే ఇది భూకక్షలకి అత్యంత సమీపంలో ఉంటుంది. అలాగే ప్రయోగాలకు అత్యంత నమ్మకంతో, అత్యంత మంచి ఫెసిలిటీస్ తో పాటు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుందని గుర్తించడం జరిగింది. మొదట భారతదేశంలో అభివృద్ధి చేసిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు మొదట తుంబా కేరళ దగ్గర ఉంది. ఆ తుంబాలో మొదటైతే ప్రయోగాలు జరిపారు. అనంతరం కూడా ఒడిశాలోని అబ్దుల్ కలాం స్పేస్ సెంటర్ నుంచి కూడా ప్రవేశపెట్టారు. కానీ తదనంతర కాలంలో 1990s నుంచి కూడా ఇక్కడ ఇస్రో గుర్తించిన మంచి కేంద్రాల్లో కూడా ఈ షార్క్ సంబంధించింది ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా సాగర్ గతంలో కూడా ఈ ప్రోబ్ అనేది 2 సార్లు ప్రయోగించారు, ఇది 3వ సారి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ప్రయోగించిన వాటికి ఇప్పుడు ప్రయోగించబోతున్న వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? టెక్నాలజీ వైజ్ అడ్వాన్స్డ్ గా ఇందులో ప్రజలకు ఉపయోగపడేది ఏంటి? గతంలో ప్రయోగించింది ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా అంటే ప్రతిదానికి కొంత లైఫ్ అనేది ఉంటుంది. గతంలో ప్రయోగించిన ఉపగ్రహాలు వాటి లైఫ్ 2 సంవత్సరాలు పెట్టారు. ఆ లైఫ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రయోగించిపోయి ప్రోబో 3 మిషన్ పీరియడ్ వచ్చి జీవితకాలం 2 సంవత్సరాలకు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల జీవిత కాలంలో అది మొదట కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత సూర్య కరోనా అంటే అతి ముఖ్యమైనది. ఇప్పటి వరకు ప్రపంచానికి ఏది కూడా తెలియని రహస్యాలు ఎన్నో కూడా ఈ సూర్యునిలో ఉన్నాయి. ఈ సూర్యుడు చాలా శక్తివంతమైన ఒక అయస్కాంత కేంద్రంగా సూర్యుడు భ్రమణం చెందుతూ ఉంటాడు. ఈ భ్రమణం చెందే క్రమంలో సూర్యుడిని నేరుగా చూసే పరికరాలు కానీ, సూర్యుడిని నేరుగా చూసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన ఈ సూర్యకిరణాల దాటికి అది కొన్ని కోట్ల కిలోవాట్స్ కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఈ సూర్యకిరణాల వల్ల నేరుగా చూసే అవకాశం లేదు. కాబట్టి ఈ సూర్యకిరణాలు ఏముంది, ఆ సూర్యకిరణాల వల్ల మానవాళికి ఎంత ఉపయోగం ఉంది, లేకుంటే మానవాళికి ఎటువంటి దుష్ప్రభావం ఏముందా భవిష్యత్తులో అని చెప్పి వీటన్నిటి కూడా తెలుసుకునేందుకు అత్యంత శక్తివంతమైన ASPICS అనే పరికరం దాన్ని పంపించారు. ఈ పరికరం లోపల సూర్యుని బాహ్య కరోనా అంటే మనం సూర్యుని చూసినప్పుడు నేరుగా చూడలేం. కాబట్టి ఏదైనా ఒక గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ 3 కూడా ఒకే కక్షలోకి వచ్చినప్పుడు సూర్యుడికి అడ్డుగా చంద్రుడు వస్తాడు. అప్పుడు మాత్రమే మనం ఒక బ్లాక్ కలర్ లోని ఒక వలయాలు చూస్తాం. దీన్నే సూర్య కరోనా అంటే. ఈ బ్లాక్ కలర్ లో కనిపించే వలయాల్ని మనం కేవలం గ్రహణం రోజు మాత్రం చూడగలం, మిగతా సమయాల్లో చూడలేం. అట్లాంటి గ్రహణం సమయంలో కాకుండా మిగతా సమయాల్లో కూడా చూసేందుకు ఈ ప్రోబో 3 మిషన్ లో అమర్చిన కొన్ని అత్యంత అడ్వాన్స్ కలిగిన కొన్ని పరికరాలు అయితే ఇప్పుడు నేను చెప్తాను. ASPICS అనే పరికరం సూర్యుని లోపలే బాహ్య కరోనా తీక్షణను అందిస్తుంది. దీనిలో అమర్చిన 1.4 మీటర్లు 1.4 మీటర్ల డిస్క్ కరోనా ఉంటుంది. ఈ డిస్క్ అనేది సూర్య కరోనా అంటే ఇప్పుడు వెలుతురులో మనం మాట్లాడుకుంటే సూర్యునికి సంబంధించిన వెలుతురులోని వాటిలో ఏమేమి మూలకాలు ఉన్నాయి, అది ఎంత మేర శక్తిని విడుదల చేస్తుంది అని చెప్పి దాన్ని పర్యవేక్షిస్తుంది. అలాగే డిజిటల్ అబ్యులేట్ రేడియోమీటర్ అనే ఒక పరికరం ఉంటుంది. ఈ డిజిటల్ అబ్సల్యూటెడ్ రేడియోమీటర్ అనే పరికరం
సూర్య శక్తిని కొలుస్తుంది. సూర్యుడు ప్రతి సెకన్ కావచ్చు, ప్రతి నిమిషానికి కావచ్చు సూర్యుడి నుంచి ఎటువంటి కాంతి కాంతి ఎంత మేర దీన్ని కొలతేయడానికి ఇప్పటివరకు అయితే పరికరాలు కూడా లేని పరిస్థితి. ఇటువంటి సమయంలోనే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక అడుగు ముందుకేసింది. సూర్యునిలోని ఈ శక్తిని కొలిచేందుకు కూడా ఈ డిజిటల్ అబ్సల్యూటెడ్ రేడియోమీటర్ ను కూడా ఈ ఉపగ్రహంలో పంపించడం జరుగుతుంది. మొత్తం మీద ఇవి నింగిలోకి కక్షలోకి చేరుకున్న తర్వాత ఏదైతే ఓక్యులర్ స్పేస్ క్రాఫ్ట్, కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఈ 2 ఉపగ్రహాలు కూడా సమన్వయం చేసుకుని పనిచేస్తాయి. ఈ 2 సంవత్సరాల పాటు సూర్యుని యొక్క ఎటువంటి కాంతిని ప్రసరింప చేస్తున్నారు, ఇది ఎంత వేడిగా ఉంటుంది, ఇటీవల ఉపగ్రహాలు సూర్యుడు అంటే అయస్కాంతం సంబంధించిన ఒక గ్రహం కాబట్టి ఇది ఎంత మేర ఇతర గ్రహాల మీద పనిచేస్తుంది అని చెప్పి అనేకమైన చాలా లోతైన అధ్యయనాలు చేసేందుకు శాస్త్రవేత్తలకి ఇది ఒక పెద్ద శాస్త్రవేత్తలకి పెద్ద ప్లాట్ఫామ్ గా చెప్పుకోవచ్చు. అందులోన భారత్ నుంచి ఈ ప్రయోగం చేపట్టడం చాలా అత్యంత ఒక రకంగా చెప్పాలంటే విద్యాసాగర్ ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది సతీష్ సెంటర్ నుంచి కూడా ఇది ప్రయోగించబడుతుంది కాబట్టి మనం చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకొని, కాకపోతే ఇది ఒక్కసారి నింగిలోకి వెళ్ళిన తర్వాత డేటా ఎన్ని రోజుల్లో గ్యాదర్ చేస్తుంది, గ్యాదర్ చేసిన డేటా ట్రాన్స్ఫర్ ఎక్కడికి సెండ్ చేస్తుంది, ఏ సెంటర్స్కి ఇది లింకప్ చేశారు, ఎన్ని రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళి ఇది డేటాని సేకరించడానికి? వాస్తవానికి శాటిలైట్ అనేది నింగిలోకి ఎగిరిన తర్వాత మనకి కొన్ని నిమిషాల్లోనే ఇది సక్సెస్ఫుల్ లేదా అనేది కేవలం ఒక 9 నుంచి 15 నిమిషాల్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే నిర్ణీత కక్షలోకి ఆ వేగంతో వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే ఉందో ఈ ప్రోబో 3 మిషన్ అనేది కేవలం 15 నిమిషాల్లోనే వీళ్ళు ఏదైతే శాస్త్రవేత్తలు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సక్సెస్ఫుల్ లేదని చెప్పి మనకు అప్పుడే తెలుస్తుంది. తదనంతరం ఇది కేవలం ఒక 15 రోజుల నుంచి 45 రోజుల లోపు దీన్ని 4 కక్షల్లో ప్రవేశపెట్టే విధంగా శాస్త్రవేత్తలు ఇప్పటికైతే ప్రణాళిక రచించారు. మొదటి కక్షల విడతలో భాగంగా మొదటి 12 నిమిషాల్లో ఒకటి సక్సెస్ఫుల్ అవుతుందని మనకు తెలుస్తుంది. అనంతరం 15 నుంచి 35 రోజుల లోపు మరో కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇది 60,000 కిలోమీటర్లు రీచ్ అయ్యేందుకు మొత్తం మీద 45 రోజుల వరకు టైం పడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఇది కక్షలోకి చేరిన తర్వాత పూర్తిగా డేటా అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది కాబట్టి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి వాళ్ళ నియంత్రణలోనే ఉంటుంది. కానీ బెంగళూరులోని డేటా కేంద్రం మన అనుసంధానం కూడా ఉంటుంది. కానీ ఈ నాసా కానీ లేదంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ భారత్ కి సంబంధించిన ఇస్రో కానీ వీటన్నిటికి కూడా ఒకదానికి మనకి ఒక టైఅప్ ఉంది. ఈ టైఅప్ తోని మనం పంపించే ఉపగ్రహం మీద పూర్తి నియంత్రణ అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ఉంటుంది. ఇది మనం పంపించిన 12 నిమిషాల తర్వాత వాళ్ళ రాడార్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మొత్తం మీద చూసుకుంటే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ప్రయోగ కేంద్రం మాత్రం మంది, ప్రయోగించే వాహక నౌక మంది, కానీ పూర్తి నియంత్రణ అయితే వాళ్ళ దగ్గరే ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది 2025లో లేని గగనయాన్ ఒక ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. దీనికి షార్ నుంచే కూడా పంపించాలని చెప్పి ఇప్పటికే సోమనాథ్ చటర్జీ నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఎందుకంటే షార్ నుంచి రోబో సహాయంతో అంతరిక్షయానంలో చేపట్టేందుకు కూడా మిషన్ రెడీ చేస్తున్నామని చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే వచ్చే ఏడాది భాగంలోనే వ్యోమగామం లేని గగనయాత్ర ప్రయోగం శ్రీహరికోట నుంచి జరుగుతున్నట్టు ఇస్రో చైర్మన్ నిన్న చెప్పడం జరిగింది. ఈ PSLV C-15 రాకెట్ ప్రయోగం కూడా ఒక భిన్నమైంది కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో సూర్య పరిశోధనల కోసం ఆదిత్య L1 అని ఇస్రో స్వయంగా రూపొందించి ప్రయోగించిందని లాంగ్ రేంజ్ పాయింట్ వద్ద ఆదిత్య ఇప్పటికి కూడా సూర్య పరిశోధన చేస్తుందన్నారు. ప్రస్తుతం పూర్తి కమర్షియల్ ఉపగ్రహాలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబో 3ని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నామని, అది కూడా సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఏదైతే NSAIL సహకారంతో ఈ ఒప్పందం కుదిరి విదేశీ ఉపగ్రహాలను ఉపయోగిస్తామని సోమనాథ్ చెప్పారు. ఈ ప్రయోగం ప్రత్యేకమైనది ఎందుకంటే భూమికి 60,000 కిలోమీటర్ల దూరం అంతరిక్ష కక్షలోకి మొదటిసారి ప్రవేశపెట్టున్నారు. అంత దూరం నుంచి కూడా శాస్త్రవేత్తలకు విలువైన సమాచారాన్ని అందించే ఉపగ్రహం ప్రయోగిస్తామని చెప్పి కూడా సోమనాథ్ చెప్పడం జరిగింది. థాంక్యూ విద్యాసాగర్.